హాయ్ నవీన్. హాయ్. 'హరహరు వీరమల్లు' మూవీ చూసావా? నేను చూడకుండా ఉంటానా ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. మీకు తెలిసిందే కదా! నేను 'పవన్ కళ్యాణ్‌కి డై హార్డ్ ఫ్యాన్. హ్మ్. అండ్ దట్ టూ ఐయామ్ ఏ మూవీ లవర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. యాహ్! కంపల్సరీ ఒకసారి కాదు చూసాను. ఎన్ని మంచిగానే ఎన్ని ఎన్ని చూసాను. సార్లు చూసావు? నేనైతే ఇప్పటి వరకైతే 2 టైమ్స్ చూసాను. ఓకే. యాహ్! ఎలా అనిపించింది ఫస్ట్ టైమ్? సెకండ్ టైమ్ ఎలా అనిపించింది? అంటే ఇది కంప్లీట్ అంటే నేను మల్టిపుల్ థియేటర్స్‌లో చూసాను. హ్మ్. సో, డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనేది నాకుంది. అట్ ద సేమ్ టైమ్ నేను ఫస్ట్ డే చూసాను. హ్మ్. అంటే ఏ రోజైతే రిలీజ్ అయిందో ఆ రోజు మార్నింగ్ షో చూసాను. హ్మ్. అండ్ యాజ్ యూ నో లాట్ ఆఫ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత చాలా కాంట్రవర్సీ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ నెగటివిటీ వచ్చింది. బాయ్‌కాట్ కూడా చేశారు చాలామంది. హ్మ్. బట్ ఏది కూడా మా పవన్ కళ్యాణ్ సక్సెస్‌ని అయితే ఆపలేకపోయింది. హ్మ్. సో, కొన్ని నెగటివిటీస్ అండ్ కొన్ని ఫీడ్‌బ్యాక్స్ తర్వాత మూవీ అనేది కొన్ని ట్రిమ్స్ గాని, గ్రాఫిక్స్ చేంజెస్ గాని చేశారు. ఆ తర్వాత కూడా నేను థియేటర్స్ చేంజ్ చేసి కూడా నేను మూవీస్ చూసాను. దాన్ని బట్టి నేను రివ్యూ అనేది షేర్ చేసుకుంటాను. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ డే మూవీ చూసినప్పుడు నేను చూసిందొచ్చేసి సినీపోలిస్‌లో చూసాను. మనకిక్కడ లులు మాల్ ఉంది కదా! కూకట్పల్లిలో. లులు మాల్ సినీపోలిస్‌లో చూసాను. ఇట్స్ ఎ మార్నింగ్ షో మూవీ. హ్మ్. చూసినప్పుడు యాస్ ఎ మూవీ లవర్‌గా చెప్పాలంటే మూవీ అయితే సెకండ్ హాఫ్ అనేది కొంచెం చెడగొట్టాడు. ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గానే చెప్పొచ్చు. మూవీ లవర్‌గానే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే మట్టికి ఎక్స్ట్రార్డినరీ ఉంది. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, నేను ఇప్పటివరకు చాలా థియేటర్స్‌కైతే ఎళ్ళాను. లైక్ ఏఎంబీ మనం ఎక్కువ వెళ్ళేది ఏఎంబీ సినిమాస్. మన ఇంటి దగ్గరలో ఉంటుంది. 5 మినిట్స్ ఫర్ బట్ ఆ రోజు నాకు అందులో టికెట్స్ దొరకపోవడం వల్ల నేను ఆహ్, సినీపోలిస్ అనేది నేను చూజ్ చేసుకున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ వెంట్ టు ద సినీపోలిస్ లూలు మాల్. బట్ ఆ మ్యూజిక్ అనేది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు అండ్ దట్ టూ ఫస్ట్ డే నాకు అనిపించింది ఏంటంటే, ఏంటి కీరవాణి కదా మ్యూజిక్ డైరెక్టర్. బట్ ఎక్స్‌పెక్టేషన్స్ అనేది అస్సలు రీచ్ అవ్వలేదు. అంటే మనకు ఆల్రెడీ చాలా సార్లు డాల్బీ అట్మాస్‌లో చూడటం అనేది అలవాటు. లైక్ ఎటువంటి థియేటర్స్ లైక్ ఏఎంబీలో కంటిన్యూస్‌గా వాటి థియేటర్స్‌లోనే మనం మాక్సిమం చూస్ చేసుకుంటాము. బట్ దానివల్లో లేకపోతే చాలా రోజుల నుంచి నేను నార్మల్ థియేటర్స్‌కి వెళ్ళకపోవడం వల్ల నాకైతే మటికి ఆ వేరియేషన్ అయితే డిఫరెన్స్ కనిపించింది. నాకైతే అసలు మ్యూజిక్ అనేది ఎలివేట్ అవ్వలేదు. కమింగ్ టు ద మూవీలోకొస్తే మూవీ అనేది మనకి 2 పార్ట్స్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అనేది హై పిచ్‌లోకి వెళ్తుంది మూవీ అనేది 'హరిహర వీరమల్లు'. లైక్ పవన్ కళ్యాణ్ యొక్క పెర్ఫార్మెన్సే గానీ, స్టోరీ కానీ చాలా అంటే చాలా ఫస్ట్ హాఫ్ అవ్వగానే ప్రతి ప్రేక్షకుడికి కూడా సెకండ్ హాఫ్ అనేది హై లెవెల్‌కి వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటారు. బట్ ఇక్కడ ఏనేది సెకండ్ హాఫ్ అనేది కంప్లీట్ స్టోరీ అయితే చేంజ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్‌గా 'కోహినూర్ డైమండ్' గురించి అయితే సినిమా అనేది చాలా బావుంటుంది. సెకండ్ హాఫ్ అనేది అందరికీ తెలిసిందే మనకి పవన్ కళ్యాణ్ గారు మూవీది పాలిటిక్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఎట్ ద సేమ్ టైమ్ మూవీ డైరెక్టర్ చేంజ్ అవ్వటం వల్ల అట్లాగే మనకి స్టోరీ కూడా చేంజ్ చేస్తారు. బట్ ఇర్రెలెవెంట్‌గా అయితే ఉండదు. బట్ మ్యాచ్ అయితే చేశారు. సెకండ్ హాఫ్ అనేది ఫస్ట్ డే చూసినప్పుడు నాకసలు చాలా డౌన్‌గ్రేడ్ అనిపించింది సెకండ్ హాఫ్. లైక్ హార్స్ సీన్సే గానీ, గ్రాఫిక్సే గానీ, ఇంకోటి చెప్పాలంటే సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుంచి గూడా మన వీఎఫ్ఎక్స్ అనేది కలర్ గ్రేడింగ్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి క్లియర్‌గా అంటే ఒక మూవీస్ ఎక్కువ చూసేటోళ్ళకి గానీ, మనలాంటోళ్ళకి చూసేటప్పుడు నార్మల్ ఆడియన్స్‌కి తెలియకపోవచ్చు కలర్ గ్రేడింగ్ అనేది. బట్ ఫస్ట్ హాఫ్‌కి, సెకండ్ హాఫ్‌కి కలర్ గ్రేడింగ్ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో గ్రాఫిక్స్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే హార్స్ సీన్స్ గానీ, ఇటువంటివి గానీ మనకి సెకండ్ హాఫ్‌లో కనిపిస్తాయో ఎందుకురా బాబు హార్స్ సీన్స్ వస్తున్నాయి అని చెప్పి అనిపిస్తది. బట్ స్టోరీ పరంగా చూసుకుంటే చాలా బావుంది సెకండ్ హాఫ్ స్టోరీ అనేది. డైరెక్టర్స్ మరి 'త్రివిక్రమ్' గారు చూసారని చెప్పి అన్నారు. కొంతమంది రివ్యూ చేశారు రిలీజ్ అవ్వకముందే అన్నారు. బట్ వాళ్ళు ఏం చూసారైతే నాకైతే తెలియట్లేదు. జస్ట్ మనం రెగ్యులర్‌గా మూవీస్ చూసేటోళ్ళమే మనంత క్లియర్‌గా మనకు అర్థమవుతుంది. సెకండ్ హాఫ్ వాళ్ళకి వీఎఫ్ఎక్స్ అనేది ఇంత లోలో ఉన్నాయని చెప్పి వాళ్ళకి ఎందుకు అర్థం కాలేదు. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాం సెకండ్ హాఫ్ చూడగానే. అండ్ దట్ నాకు ఆ ఫస్ట్ డే చూసినప్పుడైతే నాకు మ్యూజిక్ కూడా నాకు తేడా కొట్టింది. ఏంటి మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింది కీరవాణి గారేనా అని చెప్పి. నేనైతే మట్టికి ఫ్యాన్‌గా నాకు బాగుంది అని చెప్పి నేను బయటకొచ్చాను. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఇంక అందుకని మేమేం చెప్పలేము గదా! నేనైతే పాజిటివ్‌తోనే బయటకొచ్చాను. అంటే స్టోరీ బావుంది. పవన్ కళ్యాణ్ గారు అంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఇంత పెర్ఫార్మెన్స్ గాని, ఇంత స్టోరీకి ఇంత వాల్యూ స్టోరీ యాడ్ చేశారు. అంటే ప్రొడ్యూసర్ లాస్ అవ్వకూడదని చెప్పి ఇంత వాల్యూ ఇచ్చి మరి చేశారు కాబట్టి కంపల్సరీ మాకు నచ్చింది. అండ్ కమింగ్ టు ద సెకండ్ పార్ట్, మేము ఇంకొక 2, 3 డేస్ అయిన తర్వాత మా ఫ్యామిలీతో నేను ఆహ్, విమల్ థియేటర్స్ మైత్రి మూవీ మేకర్స్‌ది మనకిక్కడ బాలానగర్‌లో ఉంటుంది.
సో ఆ మూవీకి అనేది నేను 70 mm స్క్రీన్ అది దానికి బుక్ చేసుకున్నాను ఆఫ్టర్ 3 days. ఇట్ ఈస్ ఎ వీకెండ్. సో అప్పటికైనా నాకు అనిపించింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏదైతే మనకి విఎఫ్ఎక్స్ సీన్స్ ఏదైతే బాగాలేకుండా ఉన్నాయో అవి ఆల్రెడీ ట్రిమ్ చేస్తారు అండ్ సీజీ వర్క్ అనేది క్వాలిటీ పెంచారని తెలిసింది. సో అది ఎక్స్పీరియన్స్ చేద్దాం అని చెప్పి నేను సెకండ్ టైం అనేది విమల్లో బుక్ చేసుకున్నాను ఫ్యామిలీతో. సో అండ్ నాకు అనిపించింది ఏంటంటే అక్కడ సౌండ్ సిస్టమ్ కానీ అది చూస్తే నేను లిటరల్లీ నేను అవాకే అని చెప్పాలంటే ఓపెన్గా చెప్పాలంటే. ఎందుకనంటే మనం ఇప్పటివరకు చూసింది కూడా ఏ అట్మాస్ థియేటర్స్ కానీ లైక్ ఏఎంబి కానీ AAA సినిమాస్ కానీ ఈవెన్ ఫారెన్ మాల్స్లోకి వెళ్ళినా సరే ఎవ్రీవేర్ వేర్ ఎక్స్పీరియన్సింగ్ ఇన్ ఏ హోమ్ థియేటర్స్ లైక్ స్పీకర్స్ లైక్ JBL అండ్ ఫోల్క్. బట్ ఫస్ట్ టైం నేను డాల్బీ డిజిటల్ అఫీషియల్ రిలీజ్ చేసిన స్పీకర్స్ అనేది నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను విమల్ థియేటర్లో. అసలు అందుట్లో నేను ఆ రోజు హరిహర వీరమల్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఉంటే ఇదిరా మ్యూజిక్ అంటే ఎంత బాగా కొట్టాడు అనిపించింది. అంత ఎలివేట్ అయింది. ఆ స్పీకర్స్ అయితే చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మనం స్పీకర్స్ అనేది అంటే మూవీ బుక్ చేసుకునేటప్పుడు పర్టికులర్ గా ఏఎంబి మాల్లో స్క్రీన్ 1లోనే కావాలని చూస్ చేసుకుంటాము. బట్ ఈ పర్టికులర్ థియేటర్ లో చూడగానే ఒపీనియన్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు స్పీకర్స్ కానీ ఆ సౌండ్ సిస్టమ్ కానీ అయితే టాప్ నాచ్ అయితే ఉన్నాయి. అసలు అప్పుడు నాకు అనిపించింది కీరవాణి గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు హరిహర వీరమల్లు మూవీకి. కమింగ్ టు ద సెకండ్ పార్ట్, ఆ రోజు నేను ఫ్యామిలీతో చూసినప్పుడు సెకండ్ హాఫ్ లో చాలా చేంజెస్ చేశారు. నియర్లీ 20 to 30 minutes మూవీ అయితే ట్రిమ్ చేస్తారు. ఏదైతే మనకి కొన్ని విఎఫ్ఎక్స్ అనేది ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కొన్ని చేంజెస్ చేశారు, కొన్ని ట్రిమ్ చేశారు. బట్ 100% క్లియర్ అయిపోయినాయి నేను అన్నాను. బట్ ఉండాల్సిన సీన్స్ కంపల్సరీ ఉంచాలి కాబట్టి అవి లేకుండా స్టోరీ అనేది ఎలివేట్ అవ్వదు కాబట్టి కొన్ని సీన్స్ ఉంచారు. దానివల్ల మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 80% ఆఫ్ మూవీ బాగుండి 20% ఆఫ్ మూవీ ఉన్నా సరే అంటే బాగోలేకున్నా సరే దాన్ని కంప్లీట్ మూవీ బాగాలేదు అని చెప్పి మనం ఫైనలైజ్ చేయలేం కదా. అట్ ఏ సేమ్ టైం సెకండ్ హాఫ్ లో ఏదైతే మనకి సనాతన ధర్మం గురించి చూపించిన మూవీ అయితే ఉందో అది కూడా చాలా బాగా చూపించారు. ఏదైతే విఎఫ్ఎక్స్ బాగలేకుండా ఉన్నాయో అవి కంప్లీట్ ట్రిమ్ చేసేసి ఫైనల్ క్లైమాక్స్ అనేది కంప్లీట్ చేంజ్ చేస్తారు. ప్రీ క్లైమాక్స్ ఏదైతే అన్నారో ప్రీ క్లైమాక్స్ ని క్లైమాక్స్ కింద చూపించారు. కంపల్సరీ మూవీ అయితే బాగుంది. మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినంత నెగిటివిటీ కానీ అంత బాగోలేకుండా అయితే ఏం లేదు. మీరు ప్రాపర్ గా అంటే ఒక మూవీ లవర్ గా కానీ నార్మల్ న్యూట్రల్ గా చూస్తే మూవీ అనేది చాలా బాగా అనిపిస్తుంది. మీకు గుడ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు. కంపల్సరీ మీరు ఈ రివ్యూస్ అన్ని మీరు చూడకుండా కంపల్సరీ ఒకసారి థియేటర్కి వెళ్ళి చూసి కంపల్సరీ చూస్తారని నేను అనుకుంటున్నాను.